ఈరోజు కడప జిల్లా పొద్దుటూరు పట్టణం నందు ఎస్సీ జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు గారు, రాయలసీమ అధ్యక్షులు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎస్సీల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం ద్వారా ఈరోజు కొన్ని వేల మందిని ఈరోజు పెద్ద సభగా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపైన దాడులు, అనేక రకాల ఇబ్బందులు, మా యొక్క వర్గాలను కాపాడుకోవడానికి ఎస్సీ జనసంఘం 2015 నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే వస్తుంది, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటుందని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా భావితరాల భవిష్యత్తు కోసం 3 ఎకరాల భూ పంపిణీ కోసం ఎక్కడైనా దాడులు జరిగితే ఆ దాడుల్ని మేము ఖండించడానికి, వ్యతిరేకించడానికి, ఆ దాడుల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఎస్సీ జనసంఘం ఎల్లవేళ్ళ పనిచేస్తుందని తెలియజేస్తూ, అదేవిధంగా దాదాపు భావితరాల భవిష్యత్తు కోసం ఎస్సీ జనసంఘం ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఇక్కడి వరకు చూసుకుంటే అనేక పోరాటాలు, అనేక ఇబ్బందులు, ప్రతి అంశంలో కూడా నిక్కచ్చిగా వెనుకడికి వేయకోకుండా పనిచేస్తున్నటువంటి ఎస్సీ జనసంఘం ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. దాదాపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటై దగ్గర 6 నెలలు కావస్తూ ఉంది. ఈ 6 నెలల క్రమంలో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన రీతిలో ఎస్సీలకి అమలుపరిచే పరిస్థితి లేదు. బడ్జెట్లో అయితే 18,000 కోట్ల పైసలకు ఈరోజు పెట్టిన సంగతి అయితే తెలిసిన విషయమే. అయితే వాటిని అమలుపరుస్తూ అదేవిధంగా అభివృద్ధి వైపు ఎప్పుడు తీసుకెళ్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. మేము గతంలో చాలా సందర్భాలు చెప్పాం. మా యొక్క వర్గాలు దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే కోటి దగ్గర పైసలకు ఓట్లు మేము ఉన్నాం. మమ్మల్ని గుర్తుంచుకొని మమ్మల్ని అభివృద్ధి వైపు ఎవరైతే తీసుకెళ్తారో వారి కోసం మేము అనునిత్యం పనిచేయడానికి నిర్ణయించుకుంటాం. లేదు మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే మమ్మల్ని ఎవరైనా చిన్న చూపు చూస్తే మాత్రం అదే స్థాయిలో కూడా రియాక్ట్ అవుతామని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తీసుకుంటే 3 ఎకరాల భూ పంపిణీ అనేది ఇప్పుడు కాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా ప్రతి అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి 3 ఎకరాల భూ పంపిణీ ఉండేది. వాటిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి కనుమరుగు చేసి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. యథావిధంగానే చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఇప్పటి నుంచి 3 ఎకరాల భూ పంపిణీని, అదేవిధంగా 27 సంక్షేమ పథకాలని గత ప్రభుత్వం హయాం రద్దు చేసేది, వాటిని తిరిగి ప్రవేశపెట్టాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వానికి మేము డిమాండ్ ముందు ఉంచదలుచుకున్నాం. అదేవిధంగా ఎన్నో రోజులుగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పాటుపడాలని చెప్పేసి గుర్తు చేస్తాను. దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిందే కాకుండా భూ కబ్జాలు, రకరకాల కేసులు కూడా మా యొక్క వర్గాలపైన పెట్టిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో మరీ దారుణంగా ఉండే పరిస్థితి, ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టిన సంగతి. ఈ విధంగా కాకుండా ఎక్కడైనా సమస్య ఉందంటే ఆ సమస్యని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఆ సమస్య పరిష్కారం కోసం ఈ యొక్క ప్రభుత్వం పాటుపడాలని చెప్పి గుర్తు చేస్తూ మరొకసారి పొద్దుటూరు టీంకి, అదేవిధంగా రాష్ట్ర టీంకి, అదేవిధంగా జిల్లా మరియు మండల కమిటీ ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ తెలియజేసుకుంటూ జై భీమ్, జై హింద్.